హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. మన లొకేషన్లోనే అనమాట, అంటే బెంగళూరు లొకేషన్లో ఆఫీస్ అయితే ఉంటుంది, లేదా మీరు చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీని అయితే విడుదల చేసింది. ఏది అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే బ్యాచులర్ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ విత్ 0 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ హెచ్ఆర్. అంటే మనకు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు రిలేటెడ్ ఫీల్డ్లో 0 నుంచి, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ ఎంప్లాయీస్ విత్ బెనిఫిట్స్, ఎంక్వైరీస్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ రిజల్యూషన్స్, వీటికి సంబంధించి. ఇంకా 0 నుంచి 5 years లోపు, అంటే చెప్పాను కదా ఎక్స్పీరియన్స్కి సంబంధించింది. 0 నుంచి 5 years ఆర్ 0 నుంచి 10 years వరకు అయితే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. 40 వేకెన్సీస్, అంటే 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ బెంగళూరు, అంటే మనకు ఇది వర్క్ చేయాల్సిన ప్లేస్ కాదు, ఆఫీస్ లొకేషన్ మాత్రం మనకు బెంగళూరులో అయితే ఉంది. అంటే మీరు ఇంటి దగ్గర కన్వీనియంట్ లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళైనా పని చేసుకోవచ్చు అనమాట, లేదా చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. రిమోట్ అని క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. శాలరీ కూడా 4 lakhs నుంచి 4.75 lakhs per annum, అంటే ఒక సంవత్సరానికి మీరు 4.5 లక్షల వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే దగ్గర 40,000 వరకు పర్ మంత్, 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్, అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేస్తూ ఉండాలి. ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్, అంటే మీకు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే బీపీఓ హ్యాండిలింగ్, కస్టమర్ ఎంక్వైరీస్, ప్రాబ్లమ్ రిజాల్వింగ్, వాయిస్ ప్రాసెస్, కంప్లైంట్ హ్యాండిలింగ్, ఎంక్వైరీ రిజల్యూషన్స్, కాల్స్ హ్యాండిలింగ్, ప్రోడక్ట్ సపోర్టు, డొమెస్టిక్ బీపీఓ, కస్టమర్ ఎంక్వైరీస్, కస్టమర్ హ్యాండిలింగ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. అంటే వీటికి సంబంధించి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట ఇవన్నీ. అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జి, కస్టమర్తో కూల్గా మాట్లాడాలన్నమాట. ఏమైనా ఎంక్వైరీ, కస్టమర్ అయితే మిమ్మల్ని ఎంక్వైరీ అంటే ప్రోడక్ట్స్ గురించి లేదా ఏదైనా డౌట్స్ అయితే మీకు కాంటాక్ట్ అయినప్పుడు కూల్గా అయితే అతనికి ఏ డౌట్ మీద కాంటాక్ట్ అయ్యాడో ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తూ ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే జాబ్ టైటిల్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్ సంబంధించి BXT-L3 వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఇన్వైటెడ్ VCC లొకేషన్స్, అంటే వేరియస్ లొకేషన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్తో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. లొకేషన్స్ అవైలబుల్, అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, వీటిలో ఏ లొకేషన్స్ అయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, వీటిలో ఏ లొకేషన్స్ అయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్, అంటే చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఫర్ 6 months కాంట్రాక్ట్ ఆన్ అమెజాన్ పేరోల్, అంటే 6 months అయితే మీకు కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అబౌట్ అమెజాన్ ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇవన్నీ మొత్తం అంటే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అమెజాన్కి సంబంధించి అనమాట. అమెజాన్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్స్ AIDCకి సంబంధించి స్టార్టెడ్ ఇన్ బెంగళూరు 2004, అంటే బెంగళూరులో అయితే మనకు 2004లో స్టార్ట్ చేసిందనమాట. ఫాలోడ్ బై సెంటర్స్ ఇన్ బెంగళూరు 2005 and Chennai 2006. They visited with utilized the top talented available in India, అంటే టాప్ టాలెంట్ అవైలబుల్ ఉందని, అంటే మంచి టాలెంట్ అయితే ఉందని ఇండియా వాళ్ళకి వాళ్ళు గ్రహించి మనకు అయితే ఇంకా రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నారు. దాంతోపాటు మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది జాయిన్ అమెజాన్ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టర్మ్స్ అండ్ హెల్ప్ మేక్ ఏ డిఫరెంట్ ఫర్ ఆల్ అమెజానిజన్స్ బై HR బెనిఫిట్స్ టీమ్ ప్రొవైడ్స్ బెనిఫిట్ స్పెసిఫిక్ అసిస్టెన్స్ ఆఫ్ అమెజాన్ ఎంప్లాయీస్, అంటే ఎవరైతే అమెజాన్ ఎంప్లాయీస్ ఉన్నారో
వాళ్ళకు మాత్రం చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఈ రోల్స్ అండ్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఫస్టే చెప్పాను కదా, ఏమైనా కస్టమర్కి సంబంధించి ఎంక్వైరీస్ ఇలాంటివన్నీ అవే అనమాట. మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇంకా మీకు మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్తున్నా. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 0 నుంచి 10 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే ఇది ఎక్స్పీరియన్స్కి సంబంధించి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇన్ గ్లోబల్ ఆర్గనైజేషన్కి సంబంధించి 24/7 షిఫ్టింగ్ పద్ధతిలోనైతే ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క MB స్పీడ్, జాయినింగ్ డేట్ విత్ స్పీడ్ రేంజ్ వచ్చేసరికి ఇంటర్నెట్ కనెక్షన్ 50 to 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలి. వెరీ గుడ్ కమాండ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో మంచి కమాండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, లేదా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అంతేకాకుండా అప్లై చేసే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. లింక్ మీద క్లిక్ చేసిన వెంబటే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ యొక్క కిందనే అప్లై నౌ అని బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.